అత్యవసర పరిస్థితుల్లో అడ్మిట్ అయిన మాకు తెలిసిన వ్యక్తిని పలకడానికి హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీ లేదని చెప్పి వాళ్ళ దగ్గర మందులన్నీ కొనిపించి ఐసీయూలో పెట్టి అత్యధిక ఫీజులు చెల్లించలేక వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఏం జరిగిందని కనుక్కోవడానికి వచ్చాను. గత 3 రోజులుగా ఆరోగ్యశ్రీని పేషెంట్ని కార్పొరేట్ హాస్పిటల్ చేర్చుకోవట్లేదని స్ట్రైక్ చేస్తున్నారట. ఈ ప్రభుత్వంలో ఇది 2వసారి ఆరోగ్యశ్రీ ఆగిపోవటం. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం రావటం, ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయటం, అదేమంటే బిల్లు కట్టి ఎమ్మెల్యేల చుట్టూ తిరిగితే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తారట. ఆఖరికి అత్యవసర పరిస్థితుల్లో బాగలేకుండా ఉండే పేషెంట్లు కూడా మీ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి దేహి అనుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. ఈ పరిస్థితులు రాకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి అత్యాధునికమైన సేవలు అందించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎఫర్ట్ చేయలేరని, పేదల కోసం కడితే ఆ హాస్పిటల్లన్నీ ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి అమ్మాలని చెప్పి వాటిని మూతేయటం, పులివెందులు లాంటి మెడికల్ కాలేజీకి సీట్లు గవర్నమెంట్ సీట్లు అలాట్ అయ్యి మెడికల్ కాలేజీ రన్నింగ్ కోసం అనుమతులు వస్తే వద్దంటాం. ఇది సిగ్గుమాలిన విషయం. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆలోచన చేసి అందరికీ ఉచితంగా విద్య వైద్యం అందరికీ హక్కు అని చెప్పి ఆయన అందరికీ అందించాలని ఆరోగ్యశ్రీ అనేది ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ జబ్బైనా సరే 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీని అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారని ఎన్టీఆర్ వైద్య సేవలని మీరు ఎన్టీఆర్ లోగో పెట్టి మార్చారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గురించి మరీ అంటం కూడా అనవసరం. ఎన్టీ రామారావు పేరు పెట్టి ఆ పథకాన్ని కూడా నీరుగార్చి ఎన్టీఆర్ వైద్య సేవలని ఆయన పేరెందుకు, దాన్ని రకంగా పరువు తీయటం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఎన్టీ రామారావు జపం తలుస్తాడు, ఈ రకంగా ఆయన పేరున్న పథకాలను నీరుగారుస్తాడు. ఇది ప్రజల మీద కక్ష సాధింపుగా ఉంది. ఇంత పరిపాలన చేతకాకుండా పరిపాలించే బదులు రాజీనామా చేసి వెళ్ళండి. పేదబిక్కి జనాలు అత్యవసర పరిస్థితుల్లో వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి లక్షల రూపాయలు తెచ్చుకోగలుగుతారు? ఒకసారి ఆలోచించాలా. ఈ ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఎత్తి చూపించినా చెమగుట్టినట్టు కూడా లేని ఈ ప్రభుత్వం కనీసం విద్య వైద్యం లాంటి కనీస అవసరాలు ప్రజలకి కలిగే విధంగా చేయండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విద్యని ప్రైవేటైజ్ చేశాడు, ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వైద్యాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఇది దోపిడీ చేసి పెట్టడానికి ప్రైవేట్ వ్యక్తులు దోపిడీ చేయటం, దోచిపెట్టడం, తర్వాత ప్రభుత్వం సర్వీసులన్నీ వెనక్కి తీసుకొని పేదల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు దిగిపోవాలా అని పేదలు ఎదురు చూస్తా ఉన్నారు. ఏమన్నా మాట్లాడుతా ఉన్నా?